హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 9 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తేనే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది అండ్ నేను ఇంకా వీడియోస్ తీస్తానండి. ఈరోజు మంచి మాట. మీ అందరికీ శక్తిమాన్ గుర్తుందా? సండే మధ్యాహ్నం 12 గంటలకి అన్ని పనులు వదిలేసి వెళ్ళి కూర్చునేటోళ్ళం. సో శక్తిమాన్ గుర్తుంటే శక్తిమాన్ తర్వాత వచ్చే అచ్చి బాత్ కూడా గుర్తుండే ఉంటుంది మీకు. సో సేమ్ ప్రాసెస్ అండి, మన సూపర్ హీరోని ఫాలో అయిపోతున్నా ఈరోజు నుంచి. సో ఈరోజు నుంచి మంచి మాట వీడియో లాస్ట్లో. సో ప్లీజ్ వీడియో మొత్తం చూడండి అండ్ లాస్ట్లో మంచి మాట కూడా చూడండి, ఓకేనా అండి? ఫస్ట్ ఈరోజు హైలైట్స్ మాట్లాడుకుందాం. నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు? మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక అండ్ విష్ణుప్రియ. ఇవి హైలైట్స్ అండి. సబ్ హైలైట్స్ మీకు అర్థమైపోతుంది విష్ణుప్రియ ఎలా నామినేషన్స్లో వచ్చింది. ఎందుకంటే విష్ణుప్రియ బిగ్ బాస్ ద్వారా నామినేట్ కాలేదు, వేరే పవర్ వల్ల విష్ణుప్రియ నామినేషన్స్లో ఉంది. బట్ మీరు సబ్ హైలైట్స్ చూడండి, దీని తర్వాత అందులో మీకు అర్థమైపోతుందండి. సబ్ హైలైట్స్లో అండి ఫస్ట్ సీత. నిన్న కూడా సీత గురించి మాట్లాడుకున్నాం. సీత వాజ్ వెరీ గుడ్ ఎట్ నామినేషన్స్ అండి. నిన్న చాలా మంచిగా మాట్లాడింది సీత నిన్న. అండ్ హర్ పాయింట్స్ వర్ లైక్ వెరీ అక్యురేట్ అండ్ ఆన్ పాయింట్ అండి. చాలా అంటే చాలా బాగా నిన్న సీత మాట్లాడింది. అండ్ ఈరోజు కూడా అదే జరిగింది. సీత పాయింట్స్కి అవాక్కైన ప్రేరణ అండి. అసలు లైక్ తన నోట్లో వర్డ్స్ లేవు సీత పాయింట్స్కి, ప్రేరణకి. సో వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ యష్మి పవర్ నామినేషన్స్లో పడ్డ విష్ణు, సేఫ్ అయిన ప్రేరణ. ఇంటిరేషన్ పాయే అయిపాయే, రేపటి నుంచి మెహనత్ కరో ఫల్ పావ్. ఇది మస్తు ఉంటుందండి రేపటి నుంచి. పృథ్వీని నామినేట్ చేసిన నిఖిల్, ఇద్దరు మస్తు ఫ్రెండ్స్. బట్ ఈరోజు పృథ్వీని నిఖిల్ నామినేట్ చేశాడు. ఏంటో చూస్తారు వీడియోలో మీరు. ఓవర్ కాన్ఫిడెంట్గా కనబడుతున్న సోనియా అండి. ఈరోజు ఎపిసోడ్ చూసి కనుక ఉంటే సోనియాకి కొన్ని మాటలు ఉన్నాయి, మీరు దాన్ని లైక్ అవాయిడ్ చేశారో లేదో, బట్ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కనబడుతున్న సోనియా. అండ్ నామినేషన్స్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ఫస్ట్ నామినేషన్స్ స్టార్ట్ అయింది ప్రేరణతో. ప్రేరణ ఫస్ట్ వచ్చింది నామినేషన్స్కి, నిఖిల్ని నామినేషన్ చేసిందండి. అండ్ నిఖిల్ని నామినేషన్ చేయడానికి రీజన్ అండి, ఒక్క డ్యూటీ ఇస్తే మీ క్లాన్కి ఆ డ్యూటీ మీరు చేయలేకపోయారు. ఆ డ్యూటీ ఏంటి అండి? కుకింగ్ కూడా మీరు చేయలేకపోయారు. వేరే క్లాన్ వాళ్ళు వచ్చి కుకింగ్ చేశారు అనేసి నామినేట్ చేసింది. అండ్ లంచ్ కూడా మీరు చేయలేదు. సో దానికోసం ఈరోజు నా నామినేషన్ మీరు అనేసి నిఖిల్ని తీసుకుంది. సో నిఖిల్ ఆన్సర్ కూడా చెప్పేస్తానండి దీనికి. ఈ ఒక్క రోజు మీద నువ్వు నన్ను నామినేట్ చేయకు, ఎందుకు అంటే ఈ ఒక్కరోజు అది జరిగింది. సో బ్రేక్ఫాస్ట్లో డెఫినెట్గా మాకు సపోర్ట్గా వాళ్ళు పని చేశారు వేరే క్లాన్ వాళ్ళు. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బట్ ఇట్స్ అవర్ అండర్స్టాండింగ్. అండ్ మోర్ ఎవర్ ఇంకా ఏంటి అంటే, లంచ్ చేయలేదు అంటే పొద్దున్న నుంచి మేము టాస్క్లోనే ఉన్నాం, ఇక్కడే బిజీగా ఉన్నాం, దానివల్ల లంచ్ చేయలేకపోయాం. బట్ ఈ ఒక్క రోజు మీద నామినేట్ చేయడం ఏంటో కరెక్ట్గా లేదు అన్నట్టుగా నిఖిల్ చెప్పాడు. అండ్ ఓకే అండి, లైక్ అంతగా పెద్ద నామినేషన్ అని చెప్పలేం. అండ్ నెక్స్ట్ నామినేషన్ అండి, అండ్ సబ్ హైలైట్స్లో ఉన్న పాయింట్ ఈరోజుది సీత అండి. సెకండ్ నామినేషన్ ప్రేరణ ఒకటి. సో ఈరోజు నిన్న మస్తుగా సీత మాట్లాడింది, ప్రేరణ కూడా మాట్లాడింది. బట్ ప్రేరణ మాటలు యాజ్ యూజువల్గా స్ట్రాంగ్గా ఉండవు, ఎప్పుడు దాకా అయితే చూసాం కదా. సో ఇంకా ముందు కూడా ఉండబోవు, అట్లనే అనిపించింది. సో ఈరోజు కూడా సీతని స్టార్ట్ చేసింది ప్రేరణ. లోడా వాగకు, ఫస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పేది విను అనేసి సీతకి చెప్తే సీత 2 చేతులు కట్టుకొని ప్రశాంతంగా నిలబడి చెప్పు అని చెప్పింది. సో అప్పుడు ప్రేరణ స్టార్ట్ అయింది. టాస్క్ని అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు, యాక్చువల్గా టాస్క్ ఏంటో నీకు అర్థం కాలేదు, దానికోసమే ఆ డస్ట్బిన్ ఒక చిన్న మ్యాటర్ని ఇంత పెద్ద నువ్వు చేసావు. ఒక నీ ఫీలింగ్స్ వల్లనే
ఇదంతా ఇంత పెద్దగా నువ్వు చేసావు, ఈరోజు నన్ను నామినేట్ చేసావు అండ్ ఇంట్లో మొత్తం అదే మాటలు నడుస్తున్నాయంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ యూ. సో జనరల్గా నీకు ఒకటి విషయం చెప్పాలి, మా అందరి రెస్పాన్సిబిలిటీ అయితే మేమందరం కలిసి పని చేసుకునేటోళ్ళం. బట్ మీరు ఓడిపోయారు, మేము గెలిచాం. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో డ్యూటీస్ ఇచ్చారు అండ్ ఆ డ్యూటీస్ని మీరు కరెక్ట్గా నిర్వహించలేకపోయారు. ఎందుకు అంటే అది నీ డ్యూటీ, నేను ఏం చేసినా నువ్వు చేయాల్సింది. ఆ పనిని నువ్వు చేయలేక నీకు అది లైక్ యూనో బద్ధకంగా అనిపించి, బద్ధకం అని కరెక్ట్ వర్డ్ చేయలేదు, బట్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ యూనో అది నీ దాని వల్లనే 1 సెకండ్ అండి, అది నీ యొక్క లైక్ యూనో ఏమంటారు పొరపాటు వల్ల లైక్ నా మీద మోపిన నింద వల్ల ఇంతమంది నన్ను నామినేషన్స్లో వేస్తున్నారు. సో నువ్వు కొంచెం ఇంకా హార్డ్ వర్కింగ్ అవ్వాలి అండ్ టాస్క్ని టాస్క్ లాగా చూడాలి అనేసి చెప్పింది. అండ్ అది చాలా చిన్న విషయం, అది నీట్ డస్ట్బిన్, అందులో నేను హ్యాండ్ వేసి తీసి బయట పెట్టాను అంటే ఇట్ వాజ్ నీట్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అన్నట్టుగా ప్రేరణ ఈరోజు మళ్ళీ సీత అని చెప్పింది. నిన్న చెప్పిన పాయింట్స్ ఏంటి కొత్తవేం కాదు, సేమ్ అదే. బట్ ఈరోజు ఈ షో మొత్తానికి హైలైట్ అండి, ఒకటే మాట నాకు నచ్చింది అండ్ నాకు ఇవే నచ్చుతాయి. సో సీత ఏం చెప్పిందంటే ఓకే అది ఒకవేళ చిన్న విషయం అయితే మొన్న నీది ఆదిత్య ఓం గారి గొడవ కూడా చాలా చిన్న విషయం. ఆదిత్య ఓం గారు నీ టవల్ ఎప్పుడైతే యూజ్ చేశారో దాన్ని కడుక్కొని లైక్ వాష్ చేసుకొని మళ్ళీ వాడాల్సింది. వాడకుండా నువ్వు ఎందుకు మొత్తం హైలైట్ చేసినావు, లొల్లి చేసినావు కదా ఇంట్లో. నీ అప్పుడు నువ్వు లొల్లి చేయొచ్చు కానీ నాకు తప్పు అనిపించింది నేను చెప్పలేనా అనేసి సీత కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. అండ్ లైక్ ప్రేరణ బంద్ అండి, అసలు మాటలు లేవు ఆమెకి. అండ్ ఐ లైక్ దట్ పాయింట్ అండి, లైక్ కరెక్ట్గా తగిలింది. అండ్ నో ఆన్సర్, క్లియర్ కట్గా సీత విన్ అయిపోయింది ఈ ఆర్గ్యుమెంట్లో, ఈ డిస్కషన్లో. సో ఇవి అండి సీత అండ్ ప్రేరణ హైలైట్స్. అండ్ సెకండ్ అండి పృథ్వీ వచ్చాడు, మణికంఠాని నామినేట్ చేశాడు. ఆయన ఫస్ట్ మణికంఠాన్ని నామినేట్ చేసే ముందు ఇది కూడా కొంచెం నోట్ చేసుకోండి. ఏం చెప్పాడంటే యాక్చువల్గా నా నామినేషన్ ఫస్ట్ నిఖిల్ ఉండే, బట్ నేను మణికంఠాన్ని చేస్తున్నాను. రీజన్ ఏంటో చెప్తాను. ఏంటి అంటే నిఖిల్ బేబక్క ఎప్పుడైతే బ్యాన్ తీసేసిందో నేను నిఖిల్ తప్పు అనుకున్నాను, క్లాన్ని రన్ చేయడం రావట్లేదు అని అనుకున్నాను, అందుకోసం నిఖిల్ని నామినేట్ చేయాలి అని అనుకున్నాను. బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది మణికంఠ కూడా క్లాన్ వదిలేస్తాడు అని చెప్పినప్పుడు అది నిఖిల్ పొరపాటు కాదు, అది నిఖిల్ తప్పు కాదు, వీళ్ళ క్లానే స్ట్రాంగ్ లేదు అన్నట్టుగా నాకు అర్థమైంది. సో నువ్వు ఎప్పుడైతే క్లాన్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావో ఆ విషయం నాకు నచ్చలేదు. అసలేం ఇది చాలా చిన్న క్లాన్, ఓకే. ఎప్పుడైతే నిఖిల్ నీ గురించి ఆలోచించి నిన్ను తీసుకున్నాడో నువ్వు అక్కడ ఉండి ఆ క్లాన్ని సపోర్ట్ చేయాలి, స్ట్రాంగ్ చేయాలి, దానికోసం నువ్వు పోరాడాలి. అలాంటిది నువ్వు క్లాన్ వదిలేసి వేరే క్లాన్కి మారిపోతావు అంటే అది నాకు నచ్చలేదు, అందుకోసం నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. అండ్ విచ్ ఈజ్ ఎ గుడ్ పాయింట్ అండి, తప్పు లేదు అందులో. బట్ దానికి ఆన్సర్లో మణికంఠ ఏం చెప్పాడంటే అది నా యొక్క సర్వైవల్ స్ట్రాటజీ. ఈ క్లాన్ చాలా చిన్నగా ఉంది, నామినేషన్స్లో వస్తుంది, టాస్క్లు గట్టిగా ఆడలేకపోతుంది. సో దట్స్ వై నా సర్వైవల్ స్ట్రాటజీ ఏంటి అంటే నేను క్లాన్ నుంచి వేరే క్లాన్కి మారాలనుకున్నాను. అది నా ప్రకారం తప్పు కాదు, నేను గేమ్ ఆడడానికి వచ్చాను, గేమ్ ఆడుతున్నానని మణికంఠ చెప్పాడు. సో యాజ్ పర్ మణికంఠాస్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ మైట్ బి రైట్, బట్ కుదరదు అండి. నిఖిల్ క్లాన్ నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన మణికంఠకి రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక టీంలోకి వెళ్ళిపోతే అది గెలిపించే వరకు అందులో ఉండాలి, లేదంటే అందరు కలిసి వెళ్ళిపోవాలి. దానికి ఆప్షన్ లేదు కదా. సో మణికంఠ చేసింది తప్పు ఇక్కడ. సో ఇలా మణికంఠకి నామినేషన్ జరిగిందండి. అండ్ నెక్స్ట్ పృథ్వీ నామినేషన్ నైనిక. మీరు క్లాన్గా ఫెయిల్ అయ్యారు, నిన్న ఎవరు చేశారండి ఇదే రీజన్తో మీరు క్లాన్గా ఫెయిల్ అయ్యారు. ఎందుకు అంటే కన్ఫెషన్ రూమ్లో డ్యూటీస్ ఇచ్చినప్పుడు మీరు మీ వాయిస్ని పెట్టాల్సింది, లైక్ మీ మాట అక్కడ పెట్టాల్సింది అండ్ మీరు దాన్ని అపోజ్ చేయాల్సింది. దానివల్ల ఇంత ప్రాబ్లం జరిగింది, అది నాకు నచ్చలేదు. అండ్ డస్ట్బిన్ నుంచి అది తీయాలి. అండ్ సీత ఎప్పుడైతే మీ క్లాన్ ఆమె పని చేయనని చెప్పిందో దాన్ని ఇంత పెద్దగా చేసిందంటే అది చేయకుండా ఉండాల్సింది. డస్ట్బిన్ నుంచి తీస్తే అక్కడ పెట్టినా కూడా మీరు తీసి పెట్టేయాలి, అది మీ పని.
మీ పని మీరు చక్కగా చేయలేదు, అందుకోసం నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. అయితే దానికి ఆన్సర్లో నైనిక చెప్పింది, నా క్లాన్ని నేను తీసుకొని పోతున్నాను నా ప్రకారంగా, అండ్ నా క్లాన్ చేసింది తప్పు కాదు, నేను వాళ్ళకి రైట్ ఇచ్చాను, వాళ్ళకి నచ్చిన పని చేయమని, నచ్చని పని చేయొద్దని నేను చెప్పాను, సో వాళ్ళు అదే చేశారు. ఇది హ్యూమిలియేటింగ్ అండ్ ఇన్హ్యూమన్ బిహేవియర్. అది మీరు చేశారు, అది నాకు నచ్చలేదు, నేను అదే చెప్పాను. అండ్ వేరే పనులన్నీ నేను చేశాను, మేము ఆన్ పాయింట్ చేశాను అంటే పృథ్వీ చెప్పాడు వేరే పనులు కూడా మీరు చేయలేదు అది ఇది అనేసి. బట్ వీళ్ళు పనులు చేశారండి. ఇక్కడ మొత్తం తప్పు యష్మిది. షీ వాజ్ ఇన్హ్యూమెన్, షీ వాజ్ లైక్ చాలా గట్టి మనస్తత్వమైనది. అలా జాబ్స్ ఇవ్వకుండా ఉండాల్సింది, కొంచెం బ్యాలెన్స్డ్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. సో ఇక్కడ పృథ్వీ కూడా తప్పే, చేసిన యష్మి కూడా తప్పే అండి నా ఒపీనియన్ ప్రకారం. సో దిస్ ఈజ్ ది పృథ్వీ నామినేషన్స్ అయిపోయాయండి. అండ్ ఒక మాట చెప్పాడండి పృథ్వీ, అది మేము ఇంటెన్షన్గానే చేసాం, ఇట్ వాజ్ ఇంటెండెడ్ అని చెప్పాడు. తొందరపడి మాటలు వదిలాడు, అవసరం లేదు అసలు. ఎందుకంటే అది చేసింది ప్రేరణ ఒకవైపు నేను ఇంటెన్షనల్గా చేయలేదని చెప్తుంటే పృథ్వీ ఇక్కడికి వచ్చి అవును మేము ఇంటెన్షనల్గానే చేస్తాం, మీరు చేయాల్సింది, మీరు పని చేయాలి, చేయకుండా ఏం చేస్తారంటూ చెప్పాడు. లైక్ యూజ్లెస్ కన్వర్జేషన్ అన్నట్టు అండి. అండ్ దాని తర్వాత నబీల్ వచ్చాడండి, నిఖిల్ని నామినేట్ చేశాడు. అండ్ దానికి రీజన్ ఏంటంటే సోనియా అండ్ బేబక్క ఎప్పుడైతే మీ క్లాన్లో ఉండి గొడవ పడ్డారో అప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ అది, దాన్ని మీరు లైక్ ఫిక్స్ చేయాల్సింది, సాల్వ్ చేయాల్సింది, అది మీరు చేయలేకపోయారు. సో దట్స్ వై నా నామినేషన్ మీకు అనేసి నబీల్ చెప్పాడు నిఖిల్కి. నబీల్ చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడే, ఎందుకంటే యాజ్ ఏ క్లాన్ చీఫ్గా అది నిఖిల్ రెస్పాన్సిబిలిటీ, తన టీంలో ఎవరు ఎలా చేస్తున్నారు అనేసి. బట్ నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా అది వాళ్ళ పర్సనల్, నేను వాళ్ళ మధ్యలో పోను అనేసి అన్నాడు. బట్ అర్థమవుతుంది ఏంటి అంటే నిఖిల్ షుడ్ హ్యావ్ టేకెన్ ఎ స్టాండ్ దేర్ అండ్ కొంచెం సాల్వ్ చేయడానికి ప్రయత్నించాల్సింది అన్నట్టుగా నాకు తెలిసింది. ఇక్కడ నబీల్కి నేను నా తరపు నుంచి పాయింట్ ఇస్తాను, హీ వాజ్ కరెక్ట్ హియర్ అనేసి. అండ్ సెకండ్ నామినేషన్ నబీల్ది పృథ్వీ. అండ్ ఇది నోట్ చేసుకోవాల్సిన విషయం అండి, పృథ్వీ ఇంట్లో పని చేయట్లేదు, ఎందుకంటే చాలామంది చెప్తున్నారు నామినేషన్స్లో. అండ్ పృథ్వీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఇంట్లో చాలా తక్కువ ఉంది, ఏ పనిలో సహాయం చేయడానికి రావట్లేదు అంట. అండ్ ఆల్సో మోర్ ఎవర్ లైక్ అతను క్లీన్గా ఉండట్లేదు, లైక్ నాట్ పర్సనల్లీ. బట్ ఈరోజు నామినేషన్స్లో ఒక పాయింట్ చెప్పాడు నబీల్, నువ్వు షూస్ వేసుకొని సోఫా మీద ఎందుకు పెట్టకుండా ఉండాల్సింది అనే పాయింట్ని నబీల్ రేజ్ చేశాడు. సో దట్ ఈస్ నాట్ గుడ్ అండి, లైక్ షూస్ వేసుకొని సోఫా మీద, బెడ్ల మీద, ఎంతైనా ఇంటిగా క్లీన్ లెక్క ఉంచుకోవాలి. అండ్ మోర్ ఎవర్ ఎప్పుడైతే వీళ్ళు పని చేస్తున్నారో కొంచెం ఆలోచించాలి, 5-11 మంది పని చేస్తుంటే ఆలోచించి పని చేయాలి. సో ఇక్కడ కూడా నబీల్ పాయింట్ ఓకే. బట్ పృథ్వీ స్ట్రాంగ్గా అడిగాడు తప్పులు చూపి అని. సో నబీల్ అంతా స్ట్రాంగ్గా మాట్లాడలేకపోయాడు. సో హీ హ్యాస్ టు డెవలప్, గట్టిగా మాట్లాడడం అండి, స్ట్రాంగ్గా మాట్లాడాల్సిందే బిగ్ బాస్లో వచ్చారంటే. అండ్ ఫోర్త్ అండి నైనికా గారు వచ్చారు. నైనిక ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేసింది, రీజన్ అదే డస్ట్బిన్ ఇష్యూ అండి. నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది, అది తప్పు. ఇంటెన్షనల్గా నువ్వు అది చేసి ఉంటే పృథ్వీ చెప్పినట్టు నువ్వు చేసింది తప్పు, బట్ అన్ఇంటెన్షనల్గా చేసి ఉంటే దట్స్ ఓకే ఫైన్. బట్ ఇది నీకు ఒక పనిష్మెంట్ అయినా అనుకో, లేకేనో లెసన్ అయినా అనుకో, సో దానివల్ల నీకు ఇవన్నీ నామినేషన్స్ అన్నట్టుగా తను చెప్పింది. సో దట్ ఈజ్ ఓకే. అండ్ నాకు నువ్వు స్టార్టింగ్ నుంచే ఫ్రెండ్, ఇప్పుడు కూడా ఫ్రెండ్, ఫస్ట్ నేను మింగిల్ అయింది నీతోనే, సో ఐ హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్ విత్ యూ అన్నట్టుగా చెప్పింది. అండ్ వాళ్ళిద్దరు కూడా ఐ లైక్ యూ థమ్స్ అప్ అన్ని ఇచ్చేసుకున్నారు, దట్ ఈజ్ ఓకే అండి. అండ్ సెకండ్ నామినేషన్ అండి పృథ్వీరాజ్. ఇందాక చెప్పినా కదా పృథ్వీని మళ్ళీ దానికోసమే నామినేట్ చేశారు, హౌస్లో ఇన్వాల్వ్మెంట్ లేదు ఒక విషయం. అండ్ రెండో విషయం ఏంటంటే ఆ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా లేదు అని చెప్పింది నైనిక. పృథ్వీ తన పాయింట్ వచ్చినప్పుడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, బట్ ప్రేరణది చాలా స్ట్రాంగ్గా నడుస్తూ ఉంది. లైక్ ఈ డిస్కషన్ అందరూ ప్రేరణ మీద నింద వేస్తున్నారు. బట్ యాజ్ ఏ క్లాన్గా అందరు చెప్పారు కదా నైనికాని, యాజ్ ఏ క్లాన్గా నువ్వు చీఫ్గా మాట్లాడలేదు, లైక్ నైనిక చీఫ్గా మాట్లాడట్లేదు, దట్స్ ఓకే ఫైన్, అది ఒప్పుకుంటాం మీరు చెప్పారు కాబట్టి. బట్ ప్రేరణ గురించి ఎందుకు మాట్లాడలేదు? మేబీ హీ ఈజ్ నాట్ ఏ చీఫ్, ఎందుకు మాట్లాడాలి?
బట్ యష్మి కూడా మాట్లాడలేదు, వాళ్ళ క్లాన్ నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు. యష్మిని నామినేట్ చేయలేకపోయారు కాబట్టి పృథ్వీని నామినేట్ చేశాను అని అట్లా క్లియర్గా చెప్పలేదు. బట్ ఆమె పాయింట్ అదే, అందరూ వాళ్ళు లైక్ మొత్తం చెప్పలేకపోతున్నారు. సో నేను కూడా కొంచెం అందరూ చేస్తున్నాను వాళ్ళ కోసం. సో ఆ పాయింట్ మీద తను పృథ్వీని నామినేట్ చేసింది. అండ్ ఫిఫ్త్ అండి నిఖిల్ నామినేషన్స్. ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేశాడు, డబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేసి. ఆ పాయింట్ అంతగా వ్యాలిడ్ కాదండి, ఎందుకంటే పృథ్వీ డస్ట్బిన్ అని చెప్పేస్తే అయిపోయేది. బట్ డస్ట్బిన్లో తప్పు చేసిన తర్వాత నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని అడిగావు, నేను తప్పు చేశానా అనేసి. అది అవసరం లేదు, నీ స్టాండ్ నీకు ఉండాలి, నీకు తెలియాలి నువ్వు తప్పు చేసావా లేదా అన్నట్టుగా చెప్పాడు. బట్ అది మనిషి యొక్క స్వభావం. ఎవరైనా అడుగుతారు, నేనైనా అడుగుతాను, మీరైనా అడుగుతారు. సో అది అంత పెద్ద విషయం కాదు, అది బిగ్ బాస్లో అయితే పెద్దగానే చేస్తారు. సో దట్స్ ఓకే, బట్ నాట్ సో స్ట్రాంగ్ రీజన్ అని నేను చెప్తాను. అండ్ సెకండ్, పృథ్వీని నామినేట్ చేశాడు. ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది ఇంట్లో, అండ్ కంఫర్ట్ జోన్లోనే ఉన్నావు, కొంచెం బయటికి రావాలి అన్నట్టుగా చేశాడు. అండ్ దానికోసం ఇది ఇందాక చెప్పాను కదండి, కొంచెం హైలైట్ చేసుకోండి పృథ్వీ నామినేషన్ అప్పుడు. నిఖిల్ కాదు, నేను మణికంఠని నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. సో ఇక్కడ నిఖిల్ డైరెక్ట్ పృథ్వీని నామినేట్ చేశాడు. వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అండి, నిఖిల్, పృథ్వీ అండ్ సోనియా. వీళ్ళు ముగ్గురిది ఒక గ్రూప్ లెక్క కనబడుతుంది, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. బట్ నిఖిల్ ఇక్కడ ఫ్రెండ్నే నామినేట్ చేశాడు. అండ్ దాని తర్వాత కూడా ఆఫ్టర్ నామినేషన్స్ కనబడ్డాడు మాట్లాడుతూ, నా ఫ్రెండ్, నాకు వేరే వాళ్ళ దగ్గర పెద్ద రీజన్స్ ఏమీ లేవు, సో నీ దగ్గరే నాకు రీజన్ కనబడింది, ఇది ఒకటి. అండ్ నువ్వు ఫ్రెండ్వి కదా, అర్థం చేసుకుంటావని నామినేట్ చేశాను అన్నట్టుగా మాట్లాడుతూ కనబడ్డాడు నిఖిల్. కొంచెం సాఫ్ట్ అండ్ గుడ్ పర్సనాలిటీ లెక్క నిఖిల్ది కనబడుతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ రీజన్ అండి. ఫ్రెండ్ అని చేశాను, అర్థం చేసుకుంటా అంటే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతే తప్పు కదా. సో అది కూడా చేయకూడదు నా ప్రకారం. సో పృథ్వీ అంతగా తీసుకోలేదు, లైటే తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత అండి యష్మి యూజ్డ్ పవర్ అని చెప్పాం కదండి. ఈ నామినేషన్స్ తర్వాత అందరు నామినేషన్స్లో వచ్చారు. యాక్చువల్గా ప్రేరణ నామినేషన్స్లో ఉంది, చాలామంది తనను నామినేట్ చేశారు. బట్ యష్మికి బిగ్ బాస్ పవర్ ఇచ్చారు, ఒకరిని నామినేషన్స్ నుంచి తీసి సేఫ్గా ఉన్న వాళ్ళని ఒకరిని డైరెక్ట్గా నామినేషన్స్లో వేసామని చెప్పారు. సో యష్మి ఏం చేసింది, అందరూ మాట్లాడుతున్నారు మీరు, సో ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు. నౌ ఐఎమ్ టేకింగ్ ఏ స్ట్రాంగ్ స్టాండ్ ఫర్ ప్రేరణ. సో తను చేసింది తప్పు కాదు, అది ఇంటెన్షనల్గా కాదు, మేము ఆడుతూ సెలబ్రేట్ చేసుకుంటూ అది జరిగిపోయింది. సో ప్రేరణని మీరు అందరూ నామినేట్ చేశారు, అది నాకు నచ్చలేదు. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ హర్ అవుట్ ఫ్రమ్ ద నామినేషన్స్ అనేసి ప్రేరణని బయటకి తీసేసుకుంది నామినేషన్స్ నుంచి. అండ్ ఆమె ప్లేస్లో విష్ణుప్రియని లోపల వేసేసింది. అండ్ విష్ణుప్రియని ఎందుకు లోపల వేసేసింది అని నామినేషన్స్లో అంటే, యు గైస్ ఆల్రెడీ నో, విష్ణుప్రియ దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉండట్లేదు, స్ట్రాంగ్గా మాట్లాడట్లేదు, ఏం లేదు. సో యష్మిని కూడా తను గట్టిగా అపోజ్ చేయలేదు అనే దాని మీదనే తను చేసింది. అండ్ అదే జరిగింది. తర్వాత ఆఫ్టర్ నామినేషన్స్ విష్ణుప్రియ యష్మితో మాట్లాడుతూ కనబడింది. అండ్ అంతగా స్ట్రాంగ్గా సాలిడ్గా పాయింట్స్ ఏమీ చెప్తూ కనబడలేదు. ఇది నా ఒక్క డిసిషన్ కాదు, మా క్లైన్ యొక్క డిసిషన్, మేమందరం అనుకున్న డిసిషన్ అనేసి యష్మి చెప్తే విష్ణుప్రియ సరే 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 అని లైట్ తీసుకుందండి. సో అట్లా ఉంటే నడవదు, విష్ణుప్రియ కొంచెం స్ట్రాంగ్ అవ్వాల్సిందే, అవ్వకపోతే పోవాల్సిందే ఇంటికి, చేసేది ఏం లేదండి. అండ్ ఈరోజు మంచి మాట అండి, దానికంటే ముందండి ఒక విషయం మర్చిపోయాను, సోనియా అండి. సోనియా గురించి కూడా ఒక పైన హైలైట్ చెప్పాను, ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కనబడుతుంది అనేసి. అది ఏంటి అంటే అండి, సోనియా పృథ్వీ మాట్లాడుతూ కనబడ్డారు, మేమైతే ఉన్నాం ఇంకా కొన్ని రోజులు, పోయేవాళ్ళు పోతారు, స్టార్టింగ్లో ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుతూ కనబడింది ఆమె. సో పోయేవాళ్ళు పోతారు, మాకు ఇంకా కొన్ని వీక్స్ ఉన్నాయి, అప్పుడు దాకా చూద్దాము, నిఖిల్ నిన్ను నామినేట్ చేశాడు కదా, సెట్ అవుతాడో లేదో, కొంచెం సెట్ అయితే ఓకే, సెట్ అవ్వకపోతే వదిలేద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ కనబడింది. సో అది కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి, అది అవసరం లేదు ఎవరికి. అండ్ ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా, కొంచెం మెల్లగా చెప్పుకోవాలి, అర్థం కాకుండా ఇషారో మీ అన్నట్టుగా. సో ఇదండి. అండ్ ఈరోజు మంచి మాట అండి, ముందు నుంచి వెనకాల తీసుకొచ్చేసాను మంచి మాట ఫర్ అవర్ సూపర్ హీరో శక్తిమాన్ గారిని, శక్తిమాన్ ఒక షోని ఫాలో చేస్తూ. సో ఈరోజు మంచి మాట అండి, మామ్ డాడ్ అంటే అందరికీ ఇష్టం, అమ్మ నాన్నతో అందరూ మస్తుగా బిహేవ్ చేస్తారండి. అండ్ దాని తర్వాత వచ్చే రిలేషన్ అండి, ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటి అంటే
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండి. చాలా వింటున్నాం, చాలా వింటాం కూడా. ఒక అన్న చెల్లితో మాట్లాడదు, చెల్లి అన్నతో మాట్లాడు, తమ్ముడు అన్న మాట్లాడుకోరు, గొడవలు చిన్న చిన్న గొడవలండి. అది అసలు లైక్ ఆలోచిస్తే ఏముండవు, బట్ దానికోసం కూడా వీళ్ళు గొడవలు పడి మాట్లాడుకోకుండా ఐక్యత లేకుండా ఉంటారు. సో అలాంటి తప్పులు చేయకండి. ఎప్పుడైనా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ చాలా స్ట్రాంగ్ది. సో దాన్ని స్ట్రాంగ్గానే ఉంచండి. చిన్న చిన్న విభేదాల వల్ల దాన్ని వదులుకోకండి అండ్ గట్టిగా ఉంచుకొని నిభాయి ఏమంటారు దాన్ని లైక్ ఏమంటారు నిభాయి అని. సో దాన్ని మంచిగా ఉంచుకోండి రిలేషన్ని, ఓకేనా. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అండ్ చాలా తొందరగా గ్రో కూడా అవుతారు. ఫైనాన్షియల్లీ గ్రో అవుతారు, మెంటల్లీ గ్రో అవుతారు, ప్రతి దానితో గ్రో అవుతారు. సో ఎవరైనా కరెక్ట్గా లేకపోయినా సెట్ చేసుకుంటూ, తమ్ముడైనా అన్నయ్య అయినా లైక్ అందరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ విభేదాలు గొడవలు లేకుండా కలిసి మెలిసి ఉన్నానండి. ఓకే అండి, హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ప్లీజ్ కామెంట్స్ చేయండి మీకు నా వీడియో ఎట్లా అనిపించిందో అండ్ నా పాయింట్స్ ఎట్లా అనిపించాయో అన్నిటి గురించి మీరు కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, గుడ్ నైట్.